మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మరో మంచి సీరియల్స్ మన ముందుకు రాబోతున్నాయి. వాటిని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ వసుధ 18వ భాగం. వసుధ ఇంట్లో వాళ్ళ మాటలు లెక్క చేయటం పూర్తిగా మానేసింది. తన జీవితం, తన పిల్లల భవిష్యత్తు ఇవే ప్రపంచంగా బ్రతుకుతుంది. సమాజంలో ఒక పేరున్న ఉపాధ్యాయురాలిగా గౌరవ మర్యాదలు పొందుతుంది. స్కూల్లో అడుగుపెట్టినప్పుడు భయంగా బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా కూర్చుని ఎవరినీ చూసినా భయపడే వసుధ గడిచిన 7 ఏళ్లలో అసలు భయం అంటే ఏంటి అనే స్థాయికి ఎదిగింది. స్కూల్కి సంబంధించిన ప్రతి పని దగ్గరుండి చేయటం అలవాటు చేసుకుంది. ప్రస్తుతం లక్ష్మి గారు పూర్తిగా స్కూల్ బాధ్యతలు వసుధపై వదిలేసి ప్రశాంతంగా ఉంటున్నారు. లక్ష్మి గారు తన తర్వాత స్కూల్ను వసుధకు అప్పగించాలి అనే ఆలోచనలో ఉండగా దాన్ని సున్నితంగా తిరస్కరించిన వసుధ ఆ అవకాశం జానుకి ఇవ్వమంది. దాంతో పీజీ కంప్లీట్ చేసిన జాను వసుధ దగ్గర అడ్మిన్ మేనేజ్మెంట్ నేర్చుకోవటం మొదలుపెట్టింది. ఒకప్పుడు వసుధ ఏమీ రాని రోజుల్లో అన్నీ నేర్పిన జాను ప్రస్తుతం వసుధ దగ్గర నేర్చుకోవటం చూసిన వాసు, రుద్ర వసుధ విషయంలో మా చెల్లి గొప్ప అంటూ పొంగిపోయారు. జానుని మొద్దు అంటూ ఏడిపించారు. జాను నవ్వుతూ, మీ చెల్లెలు కాదు, నా ఫ్రెండ్ వసు తోపు. దాని దగ్గర జీవితం చదివిన అనుభవం ఉంది. దాంతో పోలిస్తే నాకున్న జ్ఞానం దేనికి పనికిరాదు అంటూ నవ్వేసింది. అలా రోజులు గడుస్తున్నాయి. వయసుతో పాటు వసుధలో ప్రౌఢ అందాలు ఇంకా వసుధని అందంగా కనిపించేలా చేస్తున్నాయి. వయసు వచ్చిన వసుధకు వేధింపుల నుండి విముక్తి మాత్రం లభించలేదు. కట్టుకున్న వాడికన్నా ఇంట్లో బంధువులలో వసుధని ప్రేమిస్తున్నాం, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, నీ పిల్లలతో వచ్చేయి అంటూ ప్రపోజ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వసుధ అందరికీ సమాధానం ఇవ్వలేక చిరాకుపడి ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న సమయంలో ఒకరోజు శారదా కొడుకైన నవీన్ వసుధ గదికి వెళ్ళి, నువ్వు నాకు నచ్చావు పిన్ని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ వాడి మనసులో ఉన్న చెత్త ఆలోచన బయటకు పెట్టేసరికి వసుధ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లి లాంటి తనతో వాడి ప్రవర్తన అలా ఉండటం తట్టుకోలేకపోయింది. వసుధ వాడిని తిట్టింది, బ్రతిమాలింది, ఎంతగానో నచ్చచెప్పింది. నువ్వు నాకు కొడుకు వరుసరా, అలా ఆలోచించడం తప్పు, పైగా నేను నీ పిన్నినిరా అంది. దానికి వాడు, నువ్వు నాకు వరుసకి పెద్దవుతావేమో, వయసులో నాకన్నా 2 ఏళ్ళు చిన్నదానివి అంటూ వసుధని వేధించడం మానలేదు. వసుధ బెదిరించింది. అయినా వాడి పద్ధతి మార్చుకోకపోగా మరింత మితిమీరి వసుధ పని చేసుకుంటున్నప్పుడు దొంగతనంగా తీసిన ఫొటోస్ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. శేఖర్ విషయంలో జరిగింది మర్చిపోని వసుధ ఇప్పుడు ఈ విషయం గురించి ఎవ్వరికి చెప్పినా తప్పు తనదే అంటారని భయపడి ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా భరిస్తుంది. వసుధ మౌనం చేతగానితనంగా భావించిన నవీన్ తన కోరిక తీర్చమంటూ వసుధపై ఒత్తిడి పెంచాడు. వాడి చేష్టలతో విసిగిపోయిన వసుధ స్కూల్ స్టాఫ్ రూమ్లో ఏడుస్తూ కూర్చుంది. క్లాస్ అయిపోవటంతో స్టాఫ్ రూమ్కి వచ్చిన నందు వసు ఏడవటం చూసి, ఏమైంది వసు మేడం, ఎందుకు ఏడుస్తున్నారు, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. దానికి వసు, ఏం లేదు నందు గారు అంటూ కళ్ళు తుడుచుకుని బయటకు వెళ్ళిపోయింది. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది, లేదంటే వసు ఇలా ఏడవదు అంటూ రుద్రకి ఫోన్ చేసి విషయం చెప్పి స్కూల్కి రమ్మన్నాడు. స్కూల్కి వచ్చిన రుద్ర, ఏమైంది బావా, ఏమైనా చెప్పిందా మా చెల్లి, ఎందుకు ఏడుస్తుంది అన్నాడు. చెప్తే అది వసు ఎందుకు అవుతుందిరా బామ్మర్ది, ఏమీ చెప్పట్లేదు, మొండిగటం అంటూ గోపాల్ గారి రూమ్లో కూర్చుని ఆయా చేత వసుధని రమ్మని చెప్పి పంపించారు. గోపాల్ గారి రూమ్లోకి వచ్చిన వసుధ సిస్టమ్ ఆన్ చేసి అకౌంట్స్ చెక్ చేస్తూ, చెప్పరా అన్నగా, ఎందుకు రమ్మన్నావు అంటూ సిస్టంలో తలదూర్చింది. ఒసే రాక్షసి, నేను నీతో మాట్లాడడానికి పిలిచాను, నువ్వు పని చేసుకుంటుంటే చూడ్డానికి కాదు అంటూ సిస్టమ్ ఆఫ్ చేశాడు. రేయ్ దున్నపోతు, ఏంటిరా నీ బాధ, చెప్పు, ఏం మాట్లాడాలి అంది సోఫాలో రుద్ర పక్కన కూర్చుంటూ. ఏం లేదు, మధ్యాహ్నం ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. దాంతో వసుధ ప్రేమ్నందన్ని కోపంగా చూసింది. ఓయ్ రాక్షసి, మా బావగాడిని తర్వాత చూడొచ్చు కానీ ముందు నువ్వు మ్యాటర్ చెప్పు, ఏం జరిగింది, ఎందుకు ఏడ్చావు అనగానే వసుధ భయపడుతూనే జరిగిందంతా చెప్పి, నేనే తప్పు చేయలేదురా అంటూ రుద్రవడిలో తలపెట్టి ఏడ్చింది. వసుధ ఏడుపు చూస్తే అర్థమవుతుంది ఆమె ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తుందో. వసుధని కాసేపు ఏడవనిచ్చి, చూడుమా, ఇంత బాధపడే బదులు నాకు చెప్పొచ్చు కదరా అనగానే, మీరు నన్ను తప్పుగా అనుకుంటారేమో అని భయం వేసిందిరా అంటూ గట్టిగా ఏడ్చింది. ప్రేమ్నందన్, వసు మేడం, బురద అంటినంత మాత్రానే కమలం విలువ తగ్గుతుందా, ఆ పిచ్చుకుక్క వల్ల మీ విలువ ఎలా తగ్గుతుంది, మీరేంటో మాకు తెలుసు, మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు. రుద్ర కూడా, పిచ్చిదానా, నీ గురించి మాకు తెలియదా అంటూ వసుని ఊరుకోపెట్టి ఏం చేయాలో ఆలోచించసాగారు. వాడిని ఇంటికెళ్ళి 4 తగిలించడం పెద్ద గొప్ప కాదు, కానీ దానివల్ల వసుకి ప్రాబ్లం అవుతుంది.
సో వసుకి ఇబ్బంది లేకుండా ఇష్యూ క్లోజ్ చేయాలి అని ఆలోచించసాగారు. 2 రోజులు వసుధ బావ కొడుకు అయిన నవీన్ని నందు ఇంకా రుద్ర ఇద్దరూ ఫాలో అయ్యారు. వాళ్ళు ఊహించినట్లుగానే వాడి వెధవ బుద్ధి ప్రకారం బయట ఒక అమ్మాయిని ఏడిపిస్తూ కనిపించాడు. వాడు అమ్మాయిని ఏడిపిస్తున్న సమయంలో వీడియో తీసి సేవ్ చేసుకున్నారు. తరువాత అమ్మాయిని ఫాలో అయ్యి ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ని కలిశారు. ఆ అమ్మాయి అన్నయ్యకి ఆ వీడియోని చూపించి వసుని వాడు ఎలా టార్చర్ చేస్తున్నాడో చెప్పి ఆ అబ్బాయి హెల్ప్ అడిగారు. దానికి ఆ అబ్బాయి కూడా ఒప్పుకోవటంతో ముగ్గురు కలిసి ప్లాన్ వేశారు నవీన్కి బుద్ధి చెప్పటానికి. అనుకున్నట్లుగానే ఒకరోజు బైక్ పై వెళ్తున్న నవీన్ ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య రోడ్డు పైన ఆపేశాడు. ఏ ఎవరు నువ్వు, నా బైక్ ఎందుకు ఆపేవు అని అడిగాడు నవీన్. నేనెవరైతే నీకేంట్రా, నువ్వేంటి ఆడపిల్లలను ఏడిపిస్తున్నావు, ఒళ్ళెలా ఉంది అంటూ 2 తగిలించాడు ఆ అమ్మాయి అన్నయ్య. రేయ్ ఎవడ్రా నువ్వు, నన్నే కొడతావా అంటూ తిరగబడ్డాడు నవీన్. అప్పుడు రుద్ర ఇంకా నందు వాళ్ళ మధ్యలోకి వెళ్ళారు. వాళ్ళని చూడగానే రుద్రమామ చూడు వీడెవడో నన్ను కారణం లేకుండా కొడుతున్నాడు అంటూ రుద్రకి కంప్లైంట్ చేశాడు నవీన్. ఓ అవునారా, ఈ వీడియో చూడు, వాడు ఎందుకు కొడుతున్నాడో అర్థమవుతుంది అంటూ వీడియో చూపించి ఈ అమ్మాయి అన్నయ్యరా వాడు అంటూ రుద్ర కూడా 2 తగిలించి ఈ దెబ్బలు వసుధని ఇబ్బంది పెడుతున్నందుకు అంటూ ముగ్గురు కలిసి నవీన్ని బాగా చితక్కొట్టి హాస్పిటల్లో పడేసి ఇంకోసారి వసుధ జోలికి గాని ఆ అమ్మాయి జోలికి గాని వెళ్తే మీ ఇంట్లో ఈ వీడియో చూపిస్తాం అంటూ బెదిరించి వెళ్ళిపోయారు. రోజులు గడుస్తున్నాయి. నందు ఇంకా వసుధ మధ్యలో స్నేహం పెరిగిపోయింది. వసుధని ఎంతసేపు నవ్విస్తూ ఉండేవాడు నందు. పిల్లలిద్దరూ నందుకి బాగా అలవాటు పడిపోయారు. నిశాంత్ ప్రేమ్ నందన్ని అంకుల్ అంటే, నిషిత అమ్మలా గడుసుది నందు అంటూ పేరు పెట్టి పిలిచేది. నందుకు వసుధ అంటే ప్రేమ అయితే అచ్చం వసులా ఉండే నిషి అంటే ప్రాణం. నిషిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు నందు. రోజులు గడుస్తున్నాయి. నిషిత 8th క్లాస్కి వచ్చింది. వయసు రీత్యా ఆడపిల్ల శరీరంలో మార్పులు సహజం. నిషి పెద్దదయ్యింది. దగ్గర బంధువులను పిలిచి ఫంక్షన్ చేయాలి అనుకుంది వసుధ. ఆ విషయంలో కూడా సాగర్ వసుధ అడిగితేనే చేస్తాడు అని మొండిగా ఏ విషయం పట్టించుకోకుండా తిరిగాడు. ఆత్మాభిమానం ఉన్న వసుధ ఎలాంటి సహాయం అడగకుండానే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మేనమామూలుగా బంతి భోజనం ఖర్చు మేమే పెడతాం అంటూ వసుధ మాట వినకుండా ఫంక్షన్ ఏర్పాట్లు మొదలుపెట్టారు రుద్ర ఇంకా వాసు. అమ్మమ్మ తాతయ్య కానుకలు అంటూ నిషిత కోసం పట్టుచీర జుంకీలు తెచ్చారు. నందు మాత్రం అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. నిషిత తండ్రి గురించి అడుగుతూనే ఉంది. అమ్మ నాన్న ఎక్కడా అంటూ. సాగర్ మాత్రం సరిగ్గా టైంకి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి భోంచేశాడు. నిషిత నానమ్మ 500 రూపాయలు ఇచ్చింది ఏదైనా కొనుక్కో అంటూ. నిశాంత్ నానమ్మ ఇచ్చిన డబ్బులకు ఇంకో 500 కలిపి నాన్నని నిన్న మందులకి డబ్బులు కావాలి అని అడిగావు కదా, ఇదిగో తీసుకో అంటూ 1000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. కమల గారు మొహం మార్చుకుని కూర్చున్నారు. ఇంట్లో అందరూ చక్కగా భోంచేసి కూర్చున్నారు తప్ప ఎవరూ ఏమీ పెట్టలేదు. వసుధ పుట్టింటి వాళ్ళు మాత్రం సారి తెచ్చి ఒడి నింపారు. వసుధ చెల్లి తారక నిషిత కోసం బట్టలు బంగారు గాజులు తెచ్చింది. వసుధ అన్నయ్య శంకర్ మాత్రం రాలేదు. ఫంక్షన్ అంతా పూర్తయి అందరూ వెళ్ళిపోయాక నిషిత తల్లి దగ్గర కూర్చుని, అమ్మా పెద్దనాన్న వాళ్ళు ఏమీ తీసుకురాలేదు. నా ఫ్రెండ్స్ వందన వాళ్ళ పెద్దనాన్న బాబాయ్ అత్త అందరూ దానికి బోలెడు డ్రెస్సులు నగలు తెచ్చారు అంటూ చెప్పింది. దానికి వసుధ నవ్వి, ఒకరి దగ్గర నుండి ఆశించడం తప్పు తల్లి. ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ యూ. ఆశించింది జరగనప్పుడు బాధే మిగులుతుంది. అసలు ఆశించకపోతే హ్యాపీగా ఉండొచ్చు అని చిరునవ్వు నవ్వింది. నిషి నవ్వుతున్న తల్లిని చూసి కోపంగా, మరి నువ్వెందుకు రెండో పెదనాన్న కూతురు సంజు అక్కకి రింగు కొన్నావు అంది. నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. వాళ్ళు నన్ను అడగలేదుగా, అలానే నేను ఇచ్చాను కదా అని వాళ్ళు నాకు ఇవ్వాలని రూల్ లేదుగా అని. చాలా లేట్ అయింది, పడుకో అంటూ నిషిని పడుకోబెట్టింది. తరువాత రోజు పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళింది వసుధ. పిల్లలకు ఇష్టమని క్యారెట్ హల్వా చేసింది. నిషి గుడికి వెళ్ళే అప్పుడు హల్వా చిన్న బాక్స్లో పెట్టుకుని నందుకు కాల్ చేసి, నందు గుడికి రా, మేము వస్తున్నాం అని చెప్పింది. వసుధ వాళ్ళకన్నా ముందే వెళ్ళిన నందు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు గుడి దగ్గరకు రాగానే, హాయ్ వసు, గుడ్ మార్నింగ్ అంటూ బైక్ పై నుండి దిగాడు. వసుధ నందుని చూస్తూ, నువ్వేంటి ఇంత ఉదయాన్నే దర్శనం కలిగించావు అంది. అదేంటి మీరేగా గుడికి అంటూ ఆగిపోయాడు. వెనుక నుండి చెప్పొద్దు అంటూ సైగ చేస్తున్న నిషిని చూసి, గుడికి వచ్చా వసు అన్నాడు. ఓహో అలాగా, పదండి లోపలికి అంటూ వెళ్ళి దర్శనం చేసుకుని గుడి పక్కనే ఉన్న కొండపైకి వెళ్ళి కూర్చున్నారు. వసుధ కొండపైన ఉన్న చిన్న అమ్మవారి గుడికి వెళ్ళింది, ప్రదక్షిణలు చేసొస్తాను అంటూ. వసు వెళ్ళగానే నిషి హల్వా నందుకి ఇచ్చి, తిను నందు అంది. వసు చేసిందా? వసు వెళ్ళిపోయాకిచ్చావెందుకు? నేను నీకోసం హల్వా తెచ్చినట్లు అమ్మకు తెలియదు నందు
అంటూ చిన్నగా చెప్పింది. ఆ మాట విన్న నిశాంత్, హే నిషి, నేను వసుకి చెప్తా ఉండు నీ సంగతి అంటూ భయపెట్టాడు. నందు నవ్వుతూ, ఆపండి మీ ఇద్దరి గోల. వసుకు తెలియకుండా మీరేం చేయలేరు. వసుకు నువ్వు హల్వా తెచ్చినట్లు తెలుసు. కావాలంటే చూడు. ఇప్పుడు వసు రాగానే హల్వా ఎలా ఉంది నందు అంటుంది అని నవ్వాడు. సరే చూద్దాం అన్నారు పిల్లలిద్దరు. నందు చెప్పినట్లుగానే వసు ప్రదక్షిణలు చేసి వచ్చి హల్వా ఎలా ఉంది నందు అంటూ కూర్చుంటుంది. పిల్లలిద్దరూ మొహాలు చూసుకున్నారు. వసు నవ్వుతూ, నిషి నందుకు పెట్టకుండా ఉండవని నాకు తెలుసు అంది. నలుగురు కలిసి నవ్వుతూ, సరే నందు, ఇంటికి వెళ్ళాలి, పనుంది అంటూ లేచింది. వసు ఒక క్షణం అంటూ వసుధ చేతికి ఏవో పేపర్స్ ఇచ్చి ఒక బాక్స్ తీసి అందులో నుండి చైన్ తీసి నిషి మెడలో వేశాడు. ఏంటి నందు, గోల్డ్ చైన్లా ఉంది, ఇప్పుడెందుకు? ఈ పేపర్స్లో మనీ డిపాజిట్ చేసినట్టుంది. ఎందుకు అంది వసు. వసు, ఇవి నిన్న ఫంక్షన్లో ఇవ్వచ్చు, కానీ అందరూ తప్పుగా అనుకునే అవకాశం ఉంది, అందుకే అక్కడ ఇవ్వలేదు. ఇది నిషిపై నాకున్న ప్రేమ, ప్లీజ్ కాదనకు అన్నాడు. అయినా కూడా 1,00,000 రూపాయలు బ్యాంకులో వేశావు, అంత బంగారం కొన్నావు, చిన్నపిల్ల, దానికెందుకు ఇవన్నీ అంది. ఉండని వసు, ఆడపిల్ల కదా, నగలు ఉండాలి. ఇక డబ్బులంటావా, రేపొద్దున ఏదైనా కోర్స్ చేయాలంటే దాని చదువుకు ఉపయోగపడతాయి అన్నాడు. అయినా వసు వినకపోయేసరికి గోపాల్ గారితో మాట్లాడించాడు. వసు గోపాల్ గారిపై ఉన్న అభిమానంతో ఏం మాట్లాడలేదు. కానీ నందుని కోపంగా చూసి వెళ్ళిపోయింది. వామ్మో, మీ అమ్మకి కోపం వచ్చిందిరా అంటూ నవ్వుతూ పిల్లల్ని తీసుకెళ్లాడు నందు. నందు పరిచయం వసుని ముందు ముందు ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. వసు నందుల పరిచయాన్ని సాగర్ ఎలా అర్థం చేసుకుంటాడు, మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.